హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు పాతకాలపు వంట అరటి పువ్వు శనగపప్పు కూర చేద్దాం రండి. అరటి పువ్వుని ఇలా ఒలుచుకోవాలి. అగో చూడండి, పొడవుగా ఉన్నాయి కదా, అది తెల్లగా ఉన్నది. దాన్ని ఇలా తీసి అలా అరటి పువ్వుని ఒలుచుకోవాలన్నమాట. అరటి పువ్వు ఒలటానికి చాలా టైం పడుతుందండి. కూర టేస్ట్గా ఉంటుంది, కానీ వండటం చాలా కష్టంగా ఉంటుంది. మా అమ్మగారు ఒలుస్తున్నారు. చూడండి, దాన్ని దొంగోడు అంటారనమాట. అది తీసి ఒలిచిన తర్వాత ఇలా రుబ్బురోట్లో వేసి దంచాలి. ఆ దంచడం కూడా మా అమ్మగారే దంచుతున్నారు. పూర్తిగా దంచిన తర్వాత అలా చూడండి, అలా వస్తుంది. దంచిన మిశ్రమం అలా వస్తుంది. దాన్ని జల్లెల్లో వేసుకొని కడుక్కోవాలి. మజ్జిగలో వేసి కడుగుతాము. కాకపోతే ప్రజెంట్ వాళ్ళు మంగళవారం కదా, మజ్జిగ కింద పంపేయడం ఎందుకని మజ్జిగలో వేసి కడగట్లేదు, నీళ్ళలోనే వేసి కడుగుతున్నాం. ఒక బాండీ పెట్టుకొని మినపప్పు, ఆవాలు, ఈ కూర కోసం శనగపప్పు ముందుగా నానబెట్టి ఉంచుకోవాలండి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, చూసారా, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసాము. ఆ వేగిన తర్వాత ఈ కూర దంచింది ఉంది కదండి, ఆ దంచిన కడిగి పెట్టిన కూర వేసేయాలి. ఆ కూర వేసిన తర్వాత శనగపప్పు వేసి నీళ్ళు వేయాలి. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. శనగపప్పు వేసి నీళ్ళు వేయాలి. వేసి మూత పెట్టాలి. ఆ శనగపప్పు నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచాలి. ఉంచి శనగపప్పు మెత్తగా ఉడికిపోయి నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే ఉడకదు కదా, అందుకని ఉప్పు లేట్గా వేస్తాం అనమాట. అదిగోండి ఉప్పు. దీనికి ముద్దలా ఉంటుంది, కలుపుకోవటం అదే ఫ్రై కూరలా ఉంటుంది. దానికి ఏమో సాంబార్ కానీ చారు కానీ చప్పని కట్టు కానీ చేసుకొని ఈ ఫ్రై కూర తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి వంటలు మా అమ్మమ్మ గారు బాగా చేసేవారు. మా అమ్మగారు కూడా బాగానే చేస్తారు. కానీ అమ్మమ్మ చేసిన టేస్ట్ అమ్మ చేతికి పెద్దగా వస్తుందేమో నాకైతే తెలియదు, కానీ నాకైతే అమ్మమ్మ చేసింది నచ్చుద్ది అనమాట. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి కూరలు ఇంకా కావాలంటే కామెంట్లో తెలియచేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.